యువరానా, నా క్లయింట్ అంబటి గురించి చెప్పాలంటే ఈయన ఒక అచ్చోసిన ఆంబోతు. ఎక్కడ పడితే అక్కడ బూతులతో రెచ్చిపోవడమే ఈయన పని. ఏమన్నా అచ్చోసిన ఆంబోతురా? ఆ తరపున వాదించబట్టే నన్నే తిడుతున్నావేంట్రా? అవును యువరానర్, పోలవరంలో అవినీతి పునాదులు వేసింది ఈయనే. గంజాయి అమ్ముతూ దొరికింది ఈయనే. చివరకు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపిన పాపం కూడా ఈ అంబటిదే. వామ్మో, రోజు పేపర్ లో వచ్చే హెడ్లైన్స్ అన్ని నా మీద కేసుల్లా మార్చేస్తున్నావేంద్రా? ఏమైంది? సీఎం బూతులు తిట్టడమే కాకుండా దాని నుంచి అందరి దృష్టి మళ్లించాలని తన ఇంటిని తన అనుచరులతో నెట్టించుకున్న గనుడు నా క్లయింట్. ఇంత చేసి కూడా ఏమీ తెలియని ఎలక్కాయల మొహం పెడుతున్నాడు చూడండి. ఏంది, నేను ఎలక్కాయినా? అవునరా గిలక్కాయ్. సభ్య సమాజం తలదించుకునే బూతులు మాట్లాడి అలజడి సృష్టించిన నా క్లయింట్ కు మీరే న్యాయం చేయాలని కోరుతున్నా. దట్స్ ఆల్ యువర్ ఆనర్. జడ్జి గారు ఉరి అనే మాట అనలేదయ్యా. నేను అనిపిస్తాగా, ఏం కాదు ఉండండి. ఓరి పొన్నవోలో, ఏదో తోపు వరి జగన్ చెప్పాడని ఫిక్స్డ్ డిపాజిట్ తీసి మరి నీకు ఫీజు ఇచ్చి నిన్ను లాయర్ గా పెట్టుకుంటే మా ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశావు కదరా.